హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఆల్రెడీ మా ఊర్లో పీర్ల పండుగ అయిపోయిందండి. ఇది డే 3 పెద్ద సర్గెత్ అనమాట. సో పెద్ద సర్గెత్ రోజు అయితే అందరూ ఉపవాసాలు ఉండి ఇలా గుండంలో నడిచి పీర్లు ఎత్తుకుంటారనమాట. ఇది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? డే అంతా ఉపవాసం ఉన్నాక మాత్రమే చాలామంది గుండంలో నడుస్తారండి. 3 సార్లు ఇట్లా నడిచి అట్లా వెనక్కి 3 సార్లు గుండంలో దిగుతారనమాట. అది కూడా 4 అడుగులు వేయాలి అంట. సో ఇక్కడైతే చూసారా మా వాళ్ళందరూ ఎంతమంది అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. గుండం కూడా చాలా పెద్దగా ఉంటుందండి. సో ఉపవాసం ఉండి అలా గుండంలో నిప్పులు తొక్కుతూ ఉంటారనమాట ఫ్రెండ్స్. ఇదైతే ఎంతమందికి తెలుసు అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుంది అనమాట పెద్ద సర్గెత్. అంటే డే కూడా తెల్లారిపోతుంది. ఇంకా 3 రోజులు అయిపోయిన తర్వాత బావిలో పడి మళ్ళీ నిలబడి సంబరాలు చేస్తారనమాట ఫ్రెండ్స్. సో ఫుల్ వీడియో లింక్ అనేది నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే షార్ట్ వీడియోతో ఎంజాయ్ చేసేయండి. చూసారా ఎంత చిన్న పిల్లలు కూడా గుండంలో నడిచారు. చాలా మంది నడిచారంట. చాలా చిన్న పిల్లలు కూడా నడిచారంట. వీళ్ళైతే చూసారా మోన్గా వచ్చినట్టుగా ఎట్లా చేస్తున్నారు. ఇంకా దేవుడు కూడా ఒంట్లోకి వచ్చి చాలా ఇది చేస్తారండి. అసలు నిజంగా ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుందండి. ఆ విలేజ్లో ఫెస్టివల్ వైబ్స్ డిఫరెంట్. చూసారా ఎంత ఉందో పెద్ద పెద్ద మొద్దులు మొత్తం ఇలా నిప్పులుగా చేస్తారంట. అసలు చూడండి, ఖచ్చితంగా 4 అడుగులు అయితే వేయాలి. అది 3 సార్లు అయితే దిగుతారంట ఫ్రెండ్స్.